అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కడప కార్పొరేషన్లో మాయా జాల పరిస్థితులు కల్పిస్తున్నాయి. ఏదైతే నామినేషన్లను కాల్చివేసి 2 ఏళ్ల క్రితమే కాల్చేశామన్నటువంటి అధికారులు మరి ఆ నామినేషన్ పత్రాలు ఇప్పుడు ఎలా పుట్టుకొచ్చాయి? ఆ పుట్టుకొచ్చిన నామినేషన్ పత్రాల్లో ఓ అధికారి ఎలా సంతకం చేశాడు? ఇలా పలు అనుమానాలకు దారితీస్తున్న పరిస్థితులు ప్రధానంగా కడప కార్పొరేషన్లో కనిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్పొరేషన్కి సంబంధించి కార్పొరేటర్లకు సంబంధించినటువంటి నామినేషన్లన్నీ కూడా ఆర్ఓ దగ్గర ఉంటాయి. ఆ తర్వాత ఆర్ఓ వాటన్నింటినీ భద్రపరిచి సబ్ ట్రెజరీ కార్యాలయానికి తరలిస్తారు. అయితే సబ్ ట్రెజరీ తరలించిన అనంతరం కూడా ఎన్నికల అధికారి అనుమతితో వాటిని కాల్చేయాల్సి ఉంటుంది. అయితే 2 ఏళ్ల క్రితం వాటిని కాల్చివేశామని అధికారులు చెప్తున్నారు. అయితే లేటెస్ట్గా ఏదైతే మేయర్ సురేష్ బాబుకు సంబంధించినటువంటి ఒక నామినేషన్ పత్రం ఎలా పుట్టుకొచ్చిందో, కాల్చేసిన ఆ నామినేషన్ పత్రాలు ఎలా పుట్టుకొచ్చాయో తెలియదు. కానీ ఆ నామినేషన్ పత్రాల్లో ఓ డిఈ సంతకం చేసినటువంటి అంటే అటెస్టేషన్ చేసి విజిలెన్స్ అధికారులకు ఇచ్చారు. అంటే ఒక రకంగా కార్పొరేషన్లో ఏం జరుగుతుందో కమిషనర్కే తెలియని పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరోవైపు ఏదైతే మేయర్ను పదవీచ్యుతుని చేయడం కోసం విజిలెన్స్ అధికారులు ఏదైతే గతంలో కూడా మేయర్కు తెలియజేశారా, ఏదైతే తన కుమారుడు కడప కార్పొరేషన్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆ విషయాన్ని అధికారులు ఆయన దృష్టికి తీసుకెళ్లారంటే లేదన్నటువంటి వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అయితే పదవీచ్యుతుని చేయడం కోసం ఆయన ఏదైతే అఫిడవిట్లో పొందుపరిచినటువంటి అంటే నామినేషన్ సందర్భంగా తన కుటుంబ సభ్యులు ఎవరెవరు ఉన్నారు వాటికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి వివరాలు నామినేషన్ పత్రాల్లో ఉంటాయి. అలాంటి నామినేషన్ పత్రాలను కాల్చేశారని చెప్తున్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో అవి ఇప్పుడు మళ్ళీ ఎలా పుట్టుకొచ్చాయి అంటే ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఫిర్యాదు చేసినటువంటి విజిలెన్స్ అధికారులు ఏదైతే కంప్లైంట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో కూడా ఆయన నామినేషన్ పత్రాలు కనిపిస్తున్నాయి. అంటే నామినేషన్ పత్రాలు కాల్చేసిన నామినేషన్ పత్రాలు ఎవరిచ్చారు? అసలు నామినేషన్ పత్రాలు ఒకరికి సంబంధించిన నామినేషన్ పత్రాలు ఇంకొకరికి ఇవ్వడానికి ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకోవాలా? అనుమతి తీసుకోకుండానే ఎలా ఇచ్చారు? ఇలా పలు రకాల అనుమానాలకు దారితీసిన పరిస్థితి ప్రధానంగా కనిపిస్తున్నాయి. అయితే మరోవైపు కాల్చివేశామని ఒకవైపు అధికారులు చెప్తున్నారు. కానీ అసలు కాల్చివేశారా లేకుంటే కాల్చివేశామని దాటవేసే ప్రయత్నాలు చేస్తున్నారో తెలియదు. కానీ మొత్తానికైతే మాత్రం కాల్చివేసిన నామినేషన్ పత్రాలు ఎలా పుట్టుకొచ్చాయో తెలియదు. కానీ ఆ నామినేషన్ పత్రాల పైన ఒక రకంగా ఓ అధికారి సంతకం చేయడం పలు అనుమానాలకు దారితీస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఏదైతే కుర్చీల వివాదం కారణంగా మేయర్ను పై అనర్హత వేటు వేయడం కోసం వాళ్ళ కుమారుడు పేరిట ఉన్నటువంటి వర్ధిని కన్స్ట్రక్షన్స్ పేరిట కడప కార్పొరేషన్ పరిధిలో కూడా రిజిస్ట్రేషన్ అయ్యాయి. అయితే ఆ రిజిస్ట్రేషన్ అయిన నేపథ్యంలో కూడా అటు ఆయనకు సంబంధించిన నామినేషన్ పత్రాల్లో తన కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ఆధారాలను క్రోడీకరించిందో వీరి కుటుంబ సభ్యులు ఈ వర్ధిని కన్స్ట్రక్షన్స్ సంబంధించి తన కుమారుడిది అంటూ కూడా ఆ కంప్లైంట్ కాపీలో పొందుపరిచినటువంటి అంశం. అంటే ఒక రకంగా నామినేషన్ పత్రాలు కాల్చేసిన నామినేషన్ పత్రాలు మరి వారికి ఎలా లభ్యమయ్యాయో, అసలు కార్పొరేషన్ అధికారులే వారికి ఇచ్చారా, అసలు ఇచ్చింటే ఎవరి అనుమతితో ఈ నామినేషన్ పత్రాలు ఇచ్చారు, ఆ నామినేషన్ పత్రాలు కాల్చివేసినప్పుడు మళ్ళీ ఇప్పుడు పుట్టుకురావడం పై కూడా పలు అనుమానాలకు దారితీస్తున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితిని నివృత్తపరచాల్సినటువంటి అధికారులు వీటికి ఏం సమాధానం చెప్తారు? అసలు కాలిపోయిన నామినేషన్ పత్రాల్లో ఈయన ఎలా సంతకం పెట్టాడో కూడా తెలియని అయోమయ పరిస్థితి. తానెవరో చెప్తే సంతకం పెట్టారన్నటువంటి విషయాన్ని ఆయన అక్కడ ఉన్నటువంటి డిఈజీ చెప్తున్నారంటే ఇక కార్పొరేషన్లో ఏ స్థాయిలో మాయలు జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో ఈ అంశం పైన కూడా సమాచార హక్కు చట్టం కింద పూర్తి స్థాయిలో సమాచారాన్ని సేకరించే పనిలో పడ్డారు. మొత్తం మీద మాత్రం కడప కార్పొరేషన్లో మాత్రం మాయల రాజ్యమే ఏలుతున్నాయనే చెప్పాలి. ఈ క్రమంలోనే అసలు ఆ కాలిపోయిన పత్రాలు ఎలా వచ్చాయన్నటువంటి వాటిపైన అనుమానాలకు దారితీస్తున్నటువంటి నేపథ్యంలో వీటికి అధికారులే సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఎంతనా ఉంది. కెమెరా పర్సన్ హరితో కిషోర్, ఆర్టీవీ, కడప నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.